ఇక్కడ రాజన్న కింద ఉన్న పేపర్ తీసుకొని రాస్తున్నాడు. ఇక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఆ అడ్వర్టైజ్మెంట్ బ్యాక్ సైడ్ ఒక తెల్ల పేపర్ ఉంది కాబట్టి రాస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. చూడండి ఏం రాస్తున్నారు చూడండి. చదువులు దొంగలు, ఇల్లు పిల్లలు, ఆలి పేర్లు, పిల్లల పేర్లు 2009 ఇక్కడ అలానే రాసుకుంటూ వెళ్తాడు అన్న. అన్న రోజు రాస్తాడని చెప్పుకోవచ్చు. ఈరోజు మాట్లాడిస్తాను గో అన్న బ్యాగులు. అలా ఏం చేస్తున్నావు? చూసుడు చదువుతున్నావు బాబు. ఇంక నేనేం చెప్తున్నాను, నేను పిల్లగానే నువ్వు పెద్దవాడవా. నీకు ఇంక పెళ్ళి కావాలి. మీ నాయన వచ్చి నేను ఫుట్బాల్ ఇచ్చా, అమ్మిచ్చా. మళ్ళీ మీరు తండ్రి కొడుకు మంచిగా ఉండాలి, తండ్రికి ఎక్కువ మాట్లాడకూడదు, గౌరవంగా బతుకు. రాజన్న వాళ్ళ అన్న వచ్చాడంట, సొంతం అన్న. అన్న మీ అన్న ఏం మాట్లాడారు? వాళ్ళ అన్న ఏమీ పెట్టలేదంట తినడానికి. అవు తమ్ముడు తిను అని అన్నం ఇయ్యలేదంట, లేకుంటే ఏదన్నా పైసలు ఇయ్యలేదంట అని. అవునా? వీళ్ళు పైసలు కాదు పెళ్లి చేయడానికి. మీ పెళ్ళాం వచ్చిందంట గోన్పాడు అని. నేను రాజు అంటే మళ్ళీ అన్నకి తెలిసే పెళ్లి చేసిన ఎవరి కొడుకు ఎర్రన్న కొడుకులకి ఎంతమంది పిల్లలు ఆడపిల్లలు అంటే మీ భార్య వచ్చిందని చెప్పినాడా మీ అన్న? దొంగ కొడుకు అంతా మాటలు కదా. ఎవడో ఫోన్లో మాట్లాడినాడు. నా మడతాలంటే చెప్తే కొడుతుంది. బావ ఎవడు నీకు భర్త నా మోడి పేరు చెప్పి ఒక రాజు అనిందంట. ఏదో తొలకొచ్చుకో రాజు బస్ స్టాండ్కి వచ్చిందంటే పెళ్ళాం వస్తే ఊర్లో తోలుకపోవాలా అన్న. అన్నకు మడ్డ తెలిసి పెళ్ళాం ఒక బిడ్డ పుట్టింది కొడాలని వాని మొక్క బార్ల బిడ్డ దొంగ నా కొడుకులు. వీళ్ళ అన్న ఇతనికి పడదు అని చెప్పొచ్చు. అన్న అందరినీ తిడుతున్నాడు కానీ వీళ్ళ సొంతం అన్న కొద్దిగా అన్నం కూడా పెట్టేయట్లేదు. చూడండి మనం చెడిపోతే అంటే రాజన్న ఏం చెడిపోలేదు. ఓకే చెడిపోయినా మన వచ్చి మీ ఇంటికాడికి వచ్చింటి అంటావు. మీ ఇంటికి నేను రాలే కదా. నేను ఇంట్లో వస్తే మీ ఇంటికి ఏమంటారు? నేను సన్నాసానే దేశభక్తి గీతలు పాడిన వాడిని. చిన్న సన్నంలో వయసులో నాకు తల్లిదండ్రులు లేని వాడిని. నేనే గురువు, నేనే దైవం. అన్న చూస్తే ఇలా ఉన్నాడు కానీ చాలా మంది కలిసిన వాళ్ళందరూ ఈ మేధావి ఎవరబ్బా అని ఇతన్ని మెచ్చుకోవడం జరిగింది. ఇక్కడ మంచి మంచి వాళ్ళు ఉన్నారు, అయినా రాజన్నని సపరేట్గా ఇతని మేధావి అని మెచ్చుకున్నారు. రాజన్న వచ్చేసి అందరినీ తిడుతుంటాడు, అయినా వేరే వాళ్ళు మెచ్చుకోవడం జరిగింది. పెద్ద పెద్ద వాళ్ళు మెచ్చుకున్నారు అలా. అవునా? ఎందుకు మెచ్చుకుంటారు అన్న? ఎందుకు మెచ్చుకోవాలంటే ఇటు పెళ్ళాలు పోలీసులు స్టేషన్ కోట్ల తిండికి న్యాయం చేయలేదు. ఎమ్మెల్యే చంద్రబాబు వాడు పెద్దవాడా? ఇక్కడ నువ్వు డోన్కి వెళ్ళినావు అప్పుడు నేను పైసలు అడిగినారా ఆటోలు? పైసలు రూపాయి అడుక్కుంటే ఇస్తారు, లేకుండా లేదు. అడగంది అమ్మ బువ్వ పెట్టదు. అడగంది ఆటో మనుషులు బెదిరించి పైసలు తీసుకొని అవి రాత్రి కూడా జరుగుతాయి. మీకు తెలియదు అవన్నీ. మన సైడ్ వాళ్ళ సైడ్ మనకి తేడా. అన్ని తనలో ఇట్లనే ఉంటుంది. అందరంతే. రైల్వే స్టేషన్ దొంగలే, గద్వాల్ బంద్ దొంగ, డిపార్ట్మెంట్ దొంగ, పల్లిజ దొంగ. అన్నకి ఎందుకు కోపం అంటే అందరు దొంగలే అన్నట్టుగా అందరిని తిడతాడు. ఏమన్నా అంటే నా తప్పు లేదు, అందరు దొంగలు కాబట్టి తిడుతున్నా అని అంటున్నాడు. రాజన్న ఏం పరిస్థితి? కొత్త కొత్త అవతారాలు నీవి, కొత్త కొత్త స్టైలు, కొత్త కొత్త పెళ్ళాళ్ళు వచ్చి మాడుకొని మాట్లాడొద్దా? మా పెళ్ళాల గురించి అయ్యా నీవు బాబు నువ్వు నష్టం చేస్తున్నావు. ఒక పాడవాడు నేను ప్రేమలేని పనసా దైవమించి నేను తనసా. ఏ నాటికైనా ఏ మాటకైనా ప్రేమించలేదు నూరుమంది. నిలవంగ మింక మాదం జనమాల దానం. ప్రేమించి పెళ్ళి నానించి నోట నేనైన నోట రాజు. ఐఎమ్ కాన్స్టెన్స్ కాడీస్ నా కాకినాడ కసా పోలీస్ స్టేషన్. అన్న ఇలా బ్రష్ చేయలేదు, ఇంకా ముఖం కూడా కడుక్కోలేదు. ఓకే ఓకే చెప్తున్నా. ఇక్కడ హోటల్ మూసారంట. ఇక్కడ సపరేట్గా ఒక బాటిల్ తెచ్చి ముఖం పైన వాటర్ చల్లుకున్నాడు అన్న. కరోనా టైంలో అన్నం ఎవరు పెట్టినారన్న? ఎవడు పెట్టినారా ఎవరు పెట్టినా నేను అడగను. ఎవడో ప్రెజర్ పెట్టిపోతే అన్నం వండుకొని తినిపోతే పెట్టినా. మాకు పిచ్చగాళ్ళు పెట్టినారు, మేము లేదంలే. తిన్న కుక్కలు చచ్చిపోయి పిచ్చగాళ్ళు చచ్చిపోతారు. అన్న మీకు కరోనా వచ్చిందన్న ఎవరికైనా పిచ్చగాళ్ళకి? అన్న కరోనా అంటే ఎట్లా మేము వచ్చాను డాక్టర్ చెప్పాలి. కరోనా మనకి తెలియదు. డాక్టర్ కరోనా టైంలో ఉంటే మాస్కులు వేసుకుంటారు కదా. మా దొంగ మాస్కులు పెట్టి బేకైన కొడుకులు పోలీసు బెదిరించి మాస్క్ వేసుకొని డాక్టర్. నువ్వు వేసుకుంటే నా మాట రుణాలు వేసుకొని తీసేసి ఎవరికన్నా
నన్ను అంతే అన్న పిచ్చోడు అన్నాడు. అన్న, ఎవరికైనా వచ్చిందా కరోనా? నేను పెళ్లి అన్న బిచ్చగాళ్ళకి వచ్చిందా? ఊరే చచ్చిపోయారు అప్పుడు చాలా మంది. బిచ్చగాళ్ళు చచ్చిపోయినా? అందరు చచ్చిపోయారు. బిచ్చగాళ్ళు చచ్చిపోయినారా? బిచ్చగాళ్ళేమే బిచ్చగా నీ మంచోళ్ళే చచ్చిపోయిన లంచ కొడుకులు. మన గద్వాలు ఒకటే కదా, అక్కడ పోయి బిచ్చగాళ్ళు చచ్చిపోయినారా? అన్న బిచ్చగాడు నేనే అన్న. వద్దు అన్న, ఇవి వద్దు అన్న, బాయ్ చెప్పేసా. ఎవరికి ఎవరు తోడయ్యా రాజు రాజుగా, నా పిల్లలు చూడలేదురు రాజు రాజుగా. అన్న కటింగ్ చేపించుకో. మాలం చేనే గోనం మిల్ని చానం పిల్లే తాళి. అన్న మాట అయినాడు. ఓకే బాయ్ బాయ్. 7 ఎకరాల భూమి మొత్తం రిటేషన్. గద్వాల్ గోనపాడు దొంగ కొడుకులు